గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటను చదువుదామా? రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుడి మాట చేత బలపరిచి ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ మాట మనందరికీ తెలుసు కదా. ఇది చాలా పరిచయమైనటువంటి మాట. జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఈ ప్రసంగిలో అంటా ఉన్నాడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నిజమే ప్రియులారా, దేవుని మందిరానికి మనం ఈ దినం వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాం. కుటుంబంగా మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును ఆరాధించాలని, ప్రభును స్తుతించాలని, మనకున్నటువంటి చింత యావత్తును ప్రభు సన్నిధిలో పెట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మనందరూ కూడా ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మనము ఇక్కడ సొలొమోను మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మీరందరూ కూడా ఇదిగో మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి, ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడండి. టేక్ కేర్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ వెన్ యూ గోయింగ్ టు చర్చ్. నిజమే ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళాలని సిద్ధపడతా ఉన్నారో మనము చాలా మన ప్రవర్తన విషయంలో, మన మాటల విషయంలో, మన నడక విషయంలో, మన యొక్క జీవిత విధానం విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి ప్రియులారా. దేవుని సన్నిధి పరిశుద్ధమైన సన్నిధి. దేవుని మందిరం పరిశుద్ధమైన మందిరం. అది ఆయన గద్దె స్థలం కదా. ఆయన అన్నాడు, నా మందిరం నా గద్దె స్థలం. ఇది దేవుని మందిరం గనక, దేవుని మందిరం పరిశుద్ధమైన మందిరం గనక దేవుని మందిరానికి వెళ్ళే జనులందరూ కూడా పరిశుద్ధంగా ఉండడం అది చాలా అవసరం ప్రియులారా. మనం దేవుని సన్నిధికి వెళతా ఉన్నామంటే పరిశుద్ధులం గనుకనే దేవుని సన్నిధికి వెళతా ఉన్నాం. పరిశుద్ధులమయ్యి పవిత్రంగా జీవిస్తూ మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త పడుతూ అన్ని విషయాల్లో చూసుకోవాలి. మన నడక, మన ఆలోచన, మన ప్రవర్తన, మన మాట విధానం అన్నీ చూచుకుని చాలా జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభుని ఆరాధించడం అది ఎంతైనా క్షేమకరం ప్రియులరా. నిజమే. అందుకునే కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, 93వ కీర్తన 5వ వచనంలో అంటాడు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం అనే మాట మనం చూస్తాం ప్రియులారా. నిజమే, దేవుని మందిరానికి ఎన్నటన్నిటికీ ఎప్పటికీ కూడా పరిశుద్ధతయే దేవునికి అనుకూలం, దేవునికి ప్రీతికరం, దేవునికి ఇష్టం. పరిశుద్ధంగా ప్రభుని ఆరాధిస్తేనే ఆయన ఆ ఆరాధనను ఆగ్రహించి పరిమళ సువాసన గేయించి ఆరాధనను ప్రభు స్వీకరిస్తాడు ప్రియులారా. పరిశుద్ధతతో కాకుండా అపరిశుద్ధతతో మనం జీవిస్తే ఆయన ప్రతీకారం తీర్చుకుంటానని కూడా చెప్పాడు. అది క్షేమకరం కాదు, అది క్షేమం కాదు. అపరిశుద్ధతతో, అపవిత్రతతో మనము ప్రభుని స్తుతించడం అది క్షేమం కాదు ప్రియులరా. నేను పరిశుద్ధుని గనక మీరును కూడా పరిశుద్ధంగా ఉండి నన్ను ఆరాధించండి అని తెలియపరిచాడు ప్రభు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణంగా మనం జీవిస్తూ ప్రభుని స్తుతించడం, ప్రభుని ఆరాధించడం అది ఎంతైనా ఆశీర్వాదకరం, దీవెనకరం, క్షేమకరం గనుక ప్రియులరా. మన యోహాను శుభవార్తలు మనం చూస్తాం ప్రియులరా. దేవుడి సమాజ మందిరానికి వెళ్తున్నప్పుడు అక్కడ రోకలు అమ్ముకునే వారికి ఇదిగో నా సన్నిధిని వ్యాపారిచులుగా చేస్తా ఉన్నారా. పాపం జరుగుతూ ఉంది, దోషం జరుగుతూ ఉంది, అపరిశుద్ధత అక్కడ జరుగుతూ ఉంది, అపవిత్రత అక్కడ జరుగుతూ ఉంది. ప్రభు సహించలేకపోయాడు. ఆయన కోపం రగిలుకుంది, పట్టుకున్నాడు కొరడా, వారందరినీ తరిమివేశాడు, వెళ్ళగొట్టాడు, మందిరం అంతటిని శుభ్రం చేశాడు ప్రియులరా. మనందరికీ తెలుసు, పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా దేవుని సన్నిధిలో ప్రభువు నిలిచి ఉండడు. దేవుని మందస్సం కూడా వెళ్ళిపోయింది కదా ప్రియులరా. పరిశుద్ధత లేకుండా ప్రభుని స్తుతించి ఆరాధిస్తే మాత్రం దేవుడు సహించలేడు ప్రియులరా. ఆరాధన ప్రభు మెచ్చుకోడు, ఆరాధన ప్రభు ఇష్టపడడు ప్రియులరా. దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి సిద్ధపడి వెళుతున్న మనము ఇక నుండి ఒక తీర్మానం తీసుకుందాం. మనము, మన కుటుంబం దేవుని పరిశుద్ధంగా, పరిపూర్ణంగా ప్రభుని స్తుతిద్దాం, పవిత్రంగా దేవుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే దేవుని మందిరం పరిశుద్ధమైన మందిరం. ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే అనుకూలం గనుక వెళ్ళే మనందరం కూడా పరిశుద్ధులమై దేవుని సన్నిధిలో పవిత్రులంగా
దేవుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, దేవుడిచ్చే దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాట చేత మనందరినీ బలపరిచి పరిశుద్ధులంగా దేవుని స్తుతించి ఆరాధించేవారుగా ప్రభు మనందరినీ అలాగూ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామానికి వందనాలు. ఈ దినం చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. మీకు స్తోత్రములు ప్రభువా. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటిని యందు జాగ్రత్త పడమని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మీకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, మేము దేవుని సన్నిధికి వెళ్ళడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మేము మా కుటుంబం పరిశుద్ధంగా స్తుతించాలని, పరిశుద్ధంగా మాత్రమే ఆరాధించాలని మా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని నీ సన్నిధిలో స్తుతించేవారిగా ఉండాలని ఆశపడి సిద్ధపడి వెళ్తూ ఉండగా మమ్మల్ని అలా బలపరిచి, అలాగూ పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి మా ఆరాధన మీరు ఆగ్రహించి మీరు మాత్రం మహిమ పొందమని ఈ దినచర్య అంతట్లో, ప్రయాణాలలో, ప్రయత్నాలలో, పనులలో మా బిడ్డలకు తోడయుండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హ్యాపీ సండే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618 208081.